మా అన్న కూతురు. 2 నెలలు ప్రెగ్నెంట్ ఉంది. ప్రెగ్నెంట్ ఉన్నానమ్మా. అయితే నేను అంటే పిల్లలు గూడా పడుకొని ఉన్నారు పొద్దుగాల. మేము గూడా ఉన్నాము. అయితే వీళ్ళు డ్యూటీకెళ్లారు. మా ఆయన, మా మామయ్య ఇద్దరు. అయితే మేము పొద్దుగాల అక్కడి నుంచి వెళ్ళేసరికి నేను నిలబడి అంటే సౌండొస్తుందని వెళ్ళాము మేము. మాకు నోటీస్ ఇవ్వలేదు. ఇంకా ఏం కంప్లెయింట్ గూడా ఏం చెప్పలేదు. మేము పోయి నేను చెప్పాను. మాకు చంపేసి మీరు కూల్చేయండి కావాలంటే. అంటే దొబ్బేసుకొని వెళ్ళిపోయారు. నేను ప్రెగ్నెంట్ ఉన్నా అమ్మ. మీకు చెప్తే ఒక్క నిమిషం ఆగండి అని అంటే కూడా ఆగలేదు. తీసుకెళ్ళి కార్‌లో తోసేశారు. లేడీస్ ఇంకా జెంట్స్ ఇద్దరు. ఈ అమ్మాయిని వ్యాన్‌లో పడేసి అమ్మగారిని మొత్తం బ్లాకేజ్ మొత్తము బొడిసొచ్చేసింది. వెనకాల ఇంత పెద్ద బొడిసొచ్చేసింది. అసలు వినట్లేదు. ఇట్లా లోపలేసి ఇంకా గుద్దుతున్నారు ఆ అమ్మాయిని. మేము గుడి దగ్గర చాలా. పని ఈ అమ్మాయిని చేసి కూడా అంటే గుడి దగ్గర ఉన్నామని అంత అరాచకాల. ఇక్కడ ఒక కాళ్ళు అక్కడ ఒక కాళ్ళు లాగేసి అమ్మాయిని లోపల పడేసి చేతులు కాళ్ళు. చిన్న పిల్లలు ఈ ఉన్నారు. అమ్మాయిని చిన్న ప్రెగ్నెంట్ పిల్లలు అమ్మాయిని. ఉన్నారు. కొంచెం మేము తీసుకుంటామంటే కూడా ఇడవలేదమ్మా. ఆ బాబుకి బొడిసొచ్చింది. ఇప్పుడు తొందరగా బయటికి బొడిసొచ్చింది మేడం. ఈమె పడుతుందని పైన పడుతుందని భయానికి గొడవలోనే ఆ పిల్లోడు కూడా పడిపోయాడు. ఇంకా ఈయన వీడియోలు కూడా ఈయన చాలా కొట్టింది కూడా వీడియోలు ఉన్నాయి. వీడియోలు ఉన్నాయి, నేను 15 మంది పంపిస్తాను. పోలీసు వాళ్ళు నన్ను అటాక్ చేసే వరకు మా వాళ్ళు ఆపారు కాబట్టి ఓకే అంది. లేకపోతే నన్ను కొట్టేద్దామని చూసారు. నేను వెళ్ళి నా షాప్ పడగొడతారు. నిన్నటికి ఇంకా మరి ఇంకా నిన్నటికి చాలా ఉంది. ఈమె మా అన్న కూతురు ఇది. మా అన్న కూతురు అన్నప్పుడు ఇవి ఎంత జాగ్రత్త చూసుకోవాలి ఇంకా అసలు మాకు తెలుసు. గ్యాప్ ఇయ్యలేదమ్మా మాకి. ఇంత దారుణంగా నేను ఒక్కడనే ఉన్నాను. నా షాప్ కూడా కొడుతున్నారని అసలు షాప్ అసలు ఎవరికి రానివ్వట్లేదమ్మా వీడు. 20 మంది వెళ్ళిపోతున్నాడు. పోలీసులు నా ఆ ఇల్లు బాబు కూడా నొక్కొని కొడుతున్నా, నా పట్టుకొని. షాప్ కూడా కొడుతున్నా, గుడి నలుగురు నా అమ్మవారి కానిస్టేబుల్. సేవలు ఉన్నోని అని చెప్పి నేను చెప్పుకుంటుంటే గిట నన్ను వినకుండా గుంజి పడేసి 5-6 మంది పోలీసు వాళ్ళ మీద దూకేశారు. అంటే ఇప్పుడు మా అర్థం ఏంటంటే మాకు కూడా అమ్ముడు బొమ్మంటున్నారా వీళ్ళలాగా? ఇదిగోండి వీళ్ళలాగా లూటీ చూడండి. చేయమంటున్నారా? అసలు ఇంత మంది ఒకటి ఈయనే ఉన్నారు చూడండి. ఎంత మంది నా మీద మేము అటాక్ చేశారు వెళ్ళేసరికి చూడండి. మా ఫోన్లో మొత్తం లాక్కొని ఇస్రాయేలు వీళ్ళలాగా నాకు అవి పంపించు. ల్యాండ్లు అమ్ముకోమంటున్నారా? వీళ్ళలాగా రాత్రి అమ్ముకొని నాకు కూడా బాగుపడమని ఒక 2007 లో మేడం 6 లో 5 ఎకరాలు మీరు తీసుకోండి. అట్లా లోకల్లోనే మనుషులు మా డాడీ దగ్గరకు వచ్చారు. 5 ఎకరాలు మాకు పెట్టండి, 5 ఎకరాలు మీరు తీసుకోండి, లోపల మనం చూసుకుందాము, మీరు ఎదగండి, గుళ్ళని ఎదిగించండి, మాకు కూడా ఇంత తీయండి అనేసి వస్తే మా నాన్న ఒక్కటే అన్నాడు, కంఠంలో ప్రాణం ఉండంగా ఒక్క ఇంచు భూమి కూడా ఇది కదలనీయము, మేము దేవాలయాలకే పెట్టాము, దేవాలయాలకే ఉంటుంది. నా యావత్ ఆస్తులు మేము నా జీవితం మొత్తం సంపాదించిందల్లా నేను గుళ్ళకు పెట్టి నేను లాస్ట్కి వస్తే మీకు అమ్ముడు పోతాను అనుకున్నారా అని వాళ్ళని మళ్ళీ ఇంకొకసారి ఈ మాట మాట్లాడిన కొండెక్కితే కాలు ఇరగొట్టిపిస్తాం కంప్లైంట్ చేసి అని పంపించేశారు. 6 ఎకరాల ల్యాండ్ అమ్మ మాది. ఇప్పుడు కూడా మామిడి తోట, మా నాన్న అప్పుడు ఒక్కొక్క చెట్టు పెట్టిన మామిడి తోట ఈ రోజుకి కూడా ఉంది. నాన్న అప్పలరాజు గారికి అమ్మేశారు. అప్పుడు అమ్మినప్పుడు ఎన్ని లక్షలకు అమ్మారో నాకు తెలియదు కానీ 3.5 లక్షలు ఇప్పుడు మీరు పైకి వచ్చారే రోడ్డు, ఆ రోడ్డుకి సబ్సిడీ కట్టారమ్మా. ఏ మహానుభావుడు చేస్తాడమ్మా ఈ పని? మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు ఒకటి అడుగుతారు, మీరు ఎక్కడోళ్ళు అని అడుగుతారు. మేము రాణి రుద్రమ్మ దేవి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ యుద్ధాలు చేపించినప్పుడు మేము వచ్చాము క్షత్రియులం. మరి మేము ఎక్కడోళ్ళు అంటే క్షత్రియులే లేకుంటే మీరెక్కడున్నారు? మరి మీరు ఇక్కడ బాగా చేస్తున్నాము. నువ్వు చెయ్యి, నీ ఆస్తులమ్మి నువ్వు గుడి కట్టు, నువ్వు భార్య పిల్లల్ని వదులుకొని వచ్చి మా నాన్న ఉన్నట్టు వచ్చి ఉండు. మేము కూడా ఇలా అందరినీ సేవలో దింపాం. నీ భార్య పిల్లలందరికి మీరు దింపండి, ఈ బాధ మీరు బయట పెట్టండి మాత. మేము ఒక్కటి ఆస్తులేమి ఇవ్వమని చెప్పట్లేదు మేడం. మీ దగ్గర ఎంత సేవ జరుగుతుందో మీ అందరి మీద సేవ చేయండి. కుర్చీలు ఈమెకు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు వచ్చిన లేడీస్ కానిస్టేబుల్స్ అయినా ఎంత మంది అయినా కూడా ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ ని ఏ విధంగా తీసుకోవాలనేది వాళ్ళకి ఇంత కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే నడవమని కూర్చో, ఏమన్నా మేము మాట్లాడుకుంటాం ఏమన్నా ఒక కాలు అటు ఒక కాలు ఇటు అంటే ఆ అమ్మాయికి అదే స్పాట్ లో ఏమన్నా జరిగిందే అనుకోండి, ఏ కానిస్టేబుల్ ముందుకు వస్తుంది? ఒక లేడీస్ అయినా ముందుకు వస్తుందా? వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఎవరైతే పర్మిషన్ ఇచ్చిరో వాళ్ళు అంతా ముందుకు వస్తారా? అయిపోయింది కదా, మీకు పంపించడం కదా, మీరు పని చేసి వచ్చిరా లేదా? ఆ పని చేసి వచ్చిర్రు, ఆమెకి ఏమైతే ఏం కదా అనేసి మీరు ఆలోచించరు. అంతవరకు ఏంటంటే ఒక సినిమా చూస్తారు, సీసీ కెమెరా మనకు కనిపిస్తుంది, మీరు ఆడ కూర్చొని చూడడం తప్పించి ఇడేం జరుగుతుంది అనేది ఒక విషయం తెలియదు. ఈమె నిన్న రాత్రి ఎంత ఏడుస్తే దగ్గర మేము 50 మంది రాత్రికి వచ్చినాం మేమందరం.
50 మంది వస్తే పొద్దున మీరు ఇప్పుడు మీరు ఉన్నప్పుడు 10 మంది ఉన్నాం మేము. 40 మంది రాత్రి మళ్ళీ 40 మంది వెళ్ళిపోయారు. మరి ఆ మనిషికి ఏమైపోతే ఏ కానిస్టేబుల్ పట్టుకోవాలి మేము? కనీసం మేము వస్తాము, అంటే మీకు అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా ఇన్ఫర్మేషన్ లేదు, ఒక నోటీస్ లేదు, ఏది లేదు, ఒక నోటీస్ లేదు, ఏది లేదు. కనీసం రావుల శేషగిరి గారు ఏమంటారంటే, మీరు కలీంకి చెప్పారు కదా, మీరు వాయిస్ రికార్డ్ విన్నారు మేడం, నేను కలీంకి చెప్పేశానమ్మా ఇక రారు. ఆయన అంత బాగా జ్యోతి మాతనే కాపాడుతుంది, అందుకే ఆడ స్థానం ఉంది అని ఆయన వాయిస్ రికార్డ్ లో మీరు విన్నారు. ఆయన అంత బాగా చెప్పాక కూడా సరే సార్ మేము వేరే పని మీద వచ్చామన్న కలీం ముందున్నాడు. మీరు వీడియోలలో చూడండి. అంటే నువ్వు గుడ్ల దగ్గర స్థానికులకే ముందు జరిపేసేసమ్మా. గుడ్ల దగ్గర స్థానికులకి పండితులకు ఇల్లు ఉంటుంది, సెక్యూరిటీకి ఇల్లు ఉంటుంది, ధర్మకర్తకి ఇల్లు ఉంటుంది. అంటే ధర్మకర్త ప్లేస్ లో నేను పీఠాధిపతి. ఇది ఒక త్రిశక్తి పీఠం. నేను త్రిశక్తి పీఠంగా ఇక్కడ వచ్చిన భక్తుల్ని సేవ చేసుకుంటూ ఇదంతా జరుగుతుంది. అలాంటప్పుడు ఈ క్షేత్రాన్ని మీరు సపోర్టేబుల్ ఉండాలి, పబ్లిసిటీ చేయాలి. చాతగాని తనం మీకు భూములలో పాతేయడానికి ఊకే భూములు ఇప్పటికి సరిపోలేదా? వెనకాల 500 ఎకరాల భూములు అమ్ముకున్నారు, సరిపోలేదా? ఎక్కడ పెట్టుకొని పోతారా మీరు? ఏడబెట్టుకొని పోతారా మీరు? రాజు సగృహకల్పకు అడ్డు పెట్టుకొని, ఆ నందకుమార్ గారికి అడ్డు పెట్టుకొని కూడా ఇప్పుడు ఇదే పని చేస్తున్నారు. సో ఈ టెంపుల్ ఇక్కడ క్రియేట్ అవ్వడానికి దాదాపు ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు? అంటే ఈ టెంపుల్ ఇక్కడ వచ్చింది అని మీకు, అంటే మీరు కూడా ఇక్కడ ఉన్నారు, మీ బంధువులే అని చెప్పేసి అంటున్నారు. ఎప్పుడు అండి ఇది? గుట్టలో రాయి కొడుతున్నాము, కింది నుంచి అసలు హెచ్చల కాలనీ లేదు, ఏమీ లేదు, అంత అడవి? అడివే. 45 సంవత్సరం అయింది. కింది నుంచి రాయి కొట్టుకుంటా కింద అయిపోయిన తర్వాత మీదికి వచ్చాము. మీదికి వచ్చి అన్ని కొట్టేసినాం, పక్క పొంటి ఎక్కడ ఉన్నాయి అన్ని కొట్టేసినాం. తర్వాత వాళ్ళ నాయన వచ్చారు, వచ్చి ఆడ సత్యనారాయణ గుడి పెట్టారు. వచ్చి పెట్టేసి ఈ రాయినైతే ఎవరు ముట్టుకోలేదు అప్పుడు. ఈ పక్క పొంటి ఇక్క పొంటి అంతా కొట్టేసినారు. మా పెద్ద నాయన మా పెద్దమ్మ వచ్చి ఇక్కడ కింద ఆమె కూర్చొని నిద్రపోయింది. అతను మీద పని చేస్తున్నాడు. చేస్తుంటే ఏమో ఒరిగింది, నిద్రపోయింది పెద్దమ్మ. అప్పుడు ఇక్కడ రాయి కొట్టొద్దు అది అదని కలలాక వచ్చేసింది. ఇక ఆమె నిద్ర మళ్ళా పోయిందంట. మళ్ళా పోయి ఈడ ఏమన్నా రాయి కొడితే మొత్తం రక్తం కట్టుకుంటే చచ్చిపోతారు, ఈ రాయిలు ఎవరైనా ఎక్కడైనా ముట్టారా, మీరు ముట్టి కొడుతున్నారు అని చెప్పింది. అప్పటి నుంచి ఆయన ఇక్కడ కొట్టొద్దు, ఏం చేయొద్దు, ఈ పని లేకుండా పర్వాలేదని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మీ పెద్దమ్మ వాళ్ళ పిల్లలు గాని ఎక్కడ? ఆయన ఊర్లో బెంగళూరులో ఉన్నారు. ఆ పెద్దమ్మ అయితే ఇంటికాడనే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మంచిగా ఉన్నారు? మంచిగా. అంటే వదిలేశారు కాబట్టి ఆ పనే వదిలేశారు. అప్పటి నుంచి ఈ గుడి పెట్టించింది. ఆ పెద్దమ్మని చూసి అట్లా నిద్రలోనే అన్ని కనిపించేసింది ఆమెకి. ఇక్కడ మళ్ళీ విగ్రహం పెట్టని వీళ్ళ నాయనకు చెప్పారు. చెప్తే ఇక అప్పుడు దారి చేసుకుంటా కొద్ది గుడి పెట్టేసి అప్పటి నుంచి కొద్దిగా మొక్కి ఈ పాతెల్లు ఇది తర్వాతనే అక్కడ కిందికి కట్టింది. మీరేం చేస్తుంటారు ఇక్కడ? మేము ఇక్కడ రాయి కొట్టించేదే. నాకు అప్పుడు 15 సంవత్సరం 13 సంవత్సరం ఉంటది. అప్పటి నుంచి కింది నుంచి రాయి కొట్టుకుంటూనే ఉన్నాం. అట్లనే ఏం లేదు, ఇచ్చల కాలనీ ఏం లేదు, ఇప్పుడు ఉంది. అట్లా మెల్లగా మీరేం చెప్తున్నారు అంటే పోలీసులు మిమ్మల్ని, అంటే మీ అమ్మగారిని ఊరంతా తిప్పేసింది అని అంటున్నారు. అమ్మా నేను బయటికి వెళ్ళంగానే సిఐ గారు బయటికి నెట్టినప్పుడు వాళ్ళకి దీన్ని తీసుకెళ్ళండి అని అన్నారు. అప్పుడు వాళ్ళు నాకు ఎంత లాక్కెళ్తున్నారు. ఆయనకు చెప్తున్నాను, అది పాత ఇల్లు గూల్చి కట్టిన సార్, పాత ఇల్లు గూల్చి కట్టిన సార్. ఈ వీడియోలు వాళ్ళ సెక్యూరిటీల దగ్గర ఉన్నాయి, వాళ్ళ పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే మా చేతులలో ఫోన్లు లేవు. అసలు మేము అనుకోలేదు ఏం జరుగుతుందా అని కూడా. ఇంకా ఎవరైతే వీడియో తీసారో వాళ్ళ ఫోన్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయారు. ఆ ఫోన్లు అడిగితే ఇవ్వడానికి కూడా బెదిరింపులు, వాళ్ళని తిట్టి ఇచ్చారు. అయితే అమ్మ ఒక కానిస్టేబుల్ ఒక కాలు పట్టుకుంటది, ఇంకో కానిస్టేబుల్ ఒక కాలు, చేతులు ఆ కారులో వేయడానికి ఎంత ప్రయత్నం చేసి నేను జిద్దుకి పైకి ఎక్కుతలే, గట్టిగా అరిసి కళ్ళు తిరిగిపోతున్నాయి అని నాటకాలు చేస్తుంది అనేసి. అయితే ఎక్కకపోయేసరికి నేను ఇలా 2 భుజాలతో నా కారుకి ఇట్లా పట్టుకొని వాళ్ళేమో 2 కాళ్ళతో లోపలికి నెట్టుతున్నారు. ఇక్కడ నుండి డోర్ తీసింది ఒక మేడం, ఆమె రెడ్ కలర్ ఉంది, మళ్ళీ ఎస్ఐయో ఎవరో, ఆమె డోర్ తీసి ఎంటుకలు బట్టి లోపలికి గుంజి నా కారు ఎక్కించి. అంటే ఏందమ్మా, నేను ఏం చేశాను? లూటీ చేసే వాళ్ళ దగ్గరికి పోవడానికి వీళ్ళకి దమ్ము లేదా? దొంగల దగ్గరికి పోవడానికి దమ్ము లేదా? అంటే వాళ్ళ దగ్గర కమిషన్లు వస్తున్నాయా అని ఆగుతున్నారా వీళ్ళు? వాళ్ళ దగ్గర వీళ్ళకి మంచి కమిషన్స్ వస్తాయి. అట్లాంటి కమిషన్స్ రావాలంటే అమ్మవారి దగ్గర కూడా రండి,
అమ్మవారికి కూడా సహకరించండి. మంచి చేస్తున్న వాళ్ళ మీద ఏందమ్మా వీళ్ళ పోలీసు వాళ్ళ దౌర్జన్యం. నేను ఎన్నిసార్లు కంప్లైంట్ తీసుకెళ్ళాను, నా కంప్లైంట్ తీసుకోలేదమ్మా.